ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. బాలింతలు పూజ చేసుకోవటానికి అర్హులేనా? 6 నెలలు నిండిన తర్వాత కూడా పూజ చేసుకోవచ్చా? తరువాత ఎన్ని రోజులకి పూజ చేసుకోవచ్చు అనేది ధర్మ సందేహం. వంశము నిల్పనే కదా వివాహంబు అన్నారు. తాను మెచ్చిన స్వర్గంలో తొలతూగి వంశాన్ని నిలబడేందుకు పరమేశ్వర అనుగ్రహంతో భార్య గర్భవతి అయిన తర్వాత ఆ భార్య గర్భవతి అయిన దగ్గర నుంచి కూడా ఆమె దైవ చింతన తత్పరతో తన జీవితాన్ని గడపాలి. మరలా పిల్లవాడు ఉద్భవించేంత వరకు కూడా ఈ దైవ చింతన ప్రభావాలు ఆ లోపల ఉన్నటువంటి బిడ్డని అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటాయి. అయితే 6 నెలల తర్వాత 6 నెలలు నిండిన తర్వాత పురిటితో సమానం అన్నారు. అందుకని ఈ దేవాలయాలకు వెళ్ళటం కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, లేక వేద మంత్రాధ్యయనం వింటం కానివ్వండి చేయకూడదు. బాలింతరాళ్ళు వేదాధ్యయనం మంత్రాలు వినకూడదు. ఉపనయనం ఒడుగు మంత్రాలు ఎవరైనా బాలింతలు ఉన్నారమ్మా వినకూడదు అని వాళ్ళే చెప్తారనమాట. ఒడుగు అనేది ఏంటి? పరమ పవిత్రవంతమైన కార్యం, బ్రహ్మజ్ఞానానికి నిదర్శనమైనటువంటిది ఉపనయనం సంస్కారం. అది గొప్ప సంస్కారం. ఆ సంస్కార మంత్రాలు వీళ్ళు వినకూడదు బాలింతలు. ఇట్లా మనకు శాస్త్రంలో కొన్ని నిషిద్ధమైన ప్రభావాలు ఉన్నాయి. అంతేకాకుండా బాలింతలు ప్రతినిత్యం కూడా సుఖశాంతులతో ఉండాలి, నవ్వుతూ గడపాలి, ప్రశాంత వదనంతో ఉండాలి. టెన్షన్ పనికిరాదు. వాళ్ళు అసలు సంసారాన్ని గురించి పట్టించుకోకూడదు. మా ఆయన సంపాదించట్లేదే, మాకు ఇల్లు లేదే, మా వారు కారులో వెళ్ళారే, అమ్మో వస్తాడు రాడు, ఇట్లాంటి ఆలోచనలు అసలు చేయకూడదు. ఎంతసేపటికి తన బిడ్డడు పుట్టబోయేవాడు వంశోద్ధారకుడు గొప్పవాడుగా ఉద్భవించాలి అనే భావన రావాలి. ఆ భావనతో కూడినటువంటి పారాయణలు చేయాలి. గురు చరిత్ర ఇట్లాంటివి చదువుకోవాలి, రోజు పఠనం చేయాలి. అట్లాగే 6 నెలల వరకు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని పఠించాలి. ఓం సాం శరవణ భవ అని చెప్పేసి చక్కగా బిడ్డడు అందంగాను, ఆరోగ్యంగాను, ధైర్యంగాను, పరిపూర్ణ సుఖప్రదమైన జీవితాన్ని గడిపేవాడుగా ఉండటానికి ఈ యొక్క షణ్ముఖుని యొక్క మంత్రం శతవిధాలా కూడా పనిచేస్తుంది. పెద్దలు చెప్పేటువంటి మంచి వాక్యాలు బాలింత స్త్రీలు వినాలన్నమాట. వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావానికి, చక్కటి వంశోద్ధారకుడిని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. లీలావతి ఉంది, గర్భవతిగా ఉన్నప్పుడే ఇంద్రుడు తీసుకెళ్ళాడు. ఆయన అసలే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపశ్చర్య వలన చాలా గొప్ప విస్తృతమైనటువంటి వాడు, ఎవరైనా గొప్ప తెలివితేటలు గలవాడు పుట్టచ్చు, లాభం లేదని చెప్పి తీసుకెళ్తుంటే నారదుల వారు వచ్చి ఆపి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి లీలావతిని కూర్చోబెట్టి ఆమెకు మంచి మంచి విషయాలు చెబుతుంటే నారాయణ మంత్రం చెప్పాడు. ఆ కడుపులో ఉన్న ఆ బిడ్డడు నారాయణ మంత్రాన్ని నేర్చుకొని ప్రహ్లాదుడిగా కీర్తివంతుడయ్యాడు కదా. నారాయణ మంత్రం అంటే మాటల మరి. అందుచేత గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు దైవ లక్షణాలు కలిగినటువంటి విధి విధానాన్ని పాటిస్తే చాలా గొప్ప తేజోవంతమైనటువంటి కుమారుడు ఉద్భవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.